అందరికీ నమస్కారం. ఇండియన్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ కొనసాగుతున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం వీడియో చేయడానికి కారణం ఏంటంటే హారిజంటల్, వర్టికల్ ఈ రిజర్వేషన్ మధ్య తేడా ఏంటి, మన గ్రూప్ సంబంధించి పోస్ట్ అని వర్టికల్ నింపుతారా, హారిజంటల్ నింపుతారా, హారిజంటల్ నింపితే ఏ విధంగా నింపుతారు అని చెప్పేసి ఈ ఫుల్ వీడియో ఉంటుంది. మీకు తెలుసు మన ఛానల్లో రోజుకి 4 క్వశ్చన్లు కమ్యూనిటీలో పెట్టడం జరుగుతుంది. మన ఛానల్ ఓపెన్ చేసి కమ్యూనిటీకి వెళ్ళి ఆ క్వశ్చన్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మన ఛానల్ చూడడం వల్ల మీకు కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. మనసారి చూసినవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి వచ్చేసి వర్టికల్, ఇంకోటి హారిజంటల్. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్ అయితే కల్పిస్తుంటారు. ఉద్యోగ అవకాశాల్లో ఈ వర్టికల్ రిజర్వేషన్ అమల్లో ఉండేది. ఈ రీసెంట్ గా ఈ వర్టికల్లో మెరిట్ విద్యార్థులు నష్టపోతారని చెప్పేసి ఈ వర్టికల్ రిజర్వేషన్ ని సవరించి హారిజంటల్ రిజర్వేషన్ ని తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మన తెలంగాణ గవర్నమెంట్ జియో ఎంఎస్ నెంబర్ 3, జియో ఎంఎస్ నెంబర్ 35, ఫిబ్రవరి 10, 2024, జియో నెంబర్ ఎంఎస్ నెంబర్ 3, 13 ఫిబ్రవరి 2024 నాడు జియో ఎంఎస్ నెంబర్ 35 జియోల ప్రకారం హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం మన తెలంగాణలో నియమించే ఉద్యోగాలకి హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం ఫిల్ చేసే విధంగా ఈ జియో తీసుకోవడం జరిగింది. రిజర్వేషన్ నే నిలువు లేదా సామాజిక రిజర్వేషన్ అంటారు. ఈ హారిజంటల్ రిజర్వేషన్ ని సమాంతర ప్రత్యేక రిజర్వేషన్ చెప్పేసి అని చెప్తా ఉంటారు. వర్టికల్ రిజర్వేషన్ లో ఒక 100 పోస్ట్ ఉంటే ఏ విధంగా ఫిల్ చేస్తారో మనం తెలుసుకున్నాం. రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి 15%, వాళ్ళకి 10%, బీసీ వాళ్ళకి 29%, కి 10%. మళ్ళీ ఇదే బీసీలో 5 ముక్కలు ఉన్నాయి. బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10% రిజర్వేషన్, బీసీసీ వాళ్ళకి 1% రిజర్వేషన్, బీసీడీ వాళ్ళకి 10% రిజర్వేషన్, లాస్ట్ వచ్చేసి బీసీఈ 4% రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ ప్రకారం వర్టికల్ లో ఇంతకుముందు ఫిల్ చేసే విధానం ఈ రిజర్వేషన్ ప్రకారం ఫిల్ చేసేవాళ్ళు. అయితే వర్టికల్ ప్రకారం ఒక 100 పోస్టులు జనరల్ పోస్టులు ఉన్నట్లయితే 100 పోస్టులో ఈ రిజర్వేషన్స్ ఈ ఎస్టీ బీసీ ఈ రిజర్వేషన్ ఈ పర్సెంటేజ్ పోయిన తర్వాత మిగిలిన పోస్టుని జనరల్ కేటగిరీ అనమాట. ఈ జనరల్ కేటగిరీ పోస్టుని మొదటగా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ రిజర్వేషన్ వాళ్ళకి ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం ఫిల్ చేస్తారనమాట. అయితే ఈ వర్టికల్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ 100 పోస్టులో మీకు జనరల్ గా 30 పోస్టులు ఉంటే ఈ 30 పోస్టులకి మేల్ ఫీమేల్ ఇద్దరు అర్హులే. అయితే ఇందులో మన అన్ని రిజర్వేషన్ వాళ్ళు అర్హులే. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అందరూ ఈ జనరల్ లో కొట్టుకోవచ్చు. మళ్ళీ దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ 30లో ఈ కేటగిరీ వాళ్ళు ఉండొచ్చు, ప్లస్ మళ్ళీ వీళ్ళకి సపరేట్ గా ఖచ్చితంగా ఎస్సీ వాళ్ళకి 15% సపరేట్ గా ఇవ్వాలి, ఎస్టీ వాళ్ళకి 10% సపరేట్ గా ఇవ్వాలి, బీసీ వాళ్ళకి ఈ కేటగిరీ వైజ్ గా సపరేట్ గా ఓపెన్ గా వీళ్ళు ఉండొచ్చు, ప్లస్ కేటగిరీ ప్రకారం మనం సపరేట్ ఇవ్వాలి. ఇది వర్టికల్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఓపెన్ గా అన్ని కేటగిరీగా ఉండొచ్చు, ఎస్టీ ఎస్సీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు, ప్లస్ మళ్ళీ వాళ్ళకి కేటాయించిన ప్రత్యేక కోటా రిజర్వేషన్ ప్రకారం 15% ఎస్సీ వాళ్ళకి 10%, వీళ్ళకి సపరేట్ గా ఖచ్చితంగా ఇది మాత్రం అమలు చేయాల్సి ఉంటుంది. 100 ఉద్యోగాలు ఉన్నట్లయితే ఈ హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం ఇందులోనే ఎన్సీసీ, స్పోర్ట్స్, పిహెచ్సి, ఉమెన్స్ 1/3 లేదా 33.33% ప్రకారం హారిజంటల్ ప్రకారం రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. బీసీకి 4%, ఎన్సీసీకి 1%, స్పోర్ట్స్ కి 4%. ఈ సమాంతర రిజర్వేషన్ ఈ ప్రత్యేక రిజర్వేషన్ ఈ హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం ఈ సంబంధించి కేటగిరీలో పోస్టులను ఈ విధంగా ఫిల్ చేశారు. చూద్దాం. రిజర్వేషన్ లో ఒక 100 పోస్టులు కనుక ఉంటాయి, 1/3 ఉమెన్స్ ఎలా ఫిల్ చేశారు. హారిజంటల్ లో 100 పోస్టులు ఉంటాయి, 1/3 పోస్టులు ఉమెన్స్ కదా,
1 2 3 4 5 6 100. అయితే ఈ 100 పోస్టులలో పోస్ట్ ఉమెన్ వచ్చింటాం. సెకండ్ మేల్ ఎస్సీ, థర్డ్ ఉమెన్ ఓసీ, నెక్స్ట్ మేల్ ఎస్టీ, ఈ విధంగా 100 పోస్టులకు వచ్చి అనుకున్నాం. అయితే ఇందులో ఈ 100 పోస్టులలో ఖచ్చితంగా 33, 100లో 1/3 ఎంత 33 పోస్టులలో ఖచ్చితంగా ఉమెన్స్ అయితే ఉండాలి. ఈ హాజరు రిజర్వేషన్ ప్రకారం 1/3 రిజర్వేషన్ ఖచ్చితంగా కలిపేయాలి. 1 నుంచి 100 పోస్టులలో సంబంధించి అప్లికేషన్ మన ఎగ్జామ్ అటెండ్ అయిన ఎంతమంది ఉంటారో 100 పోస్టులకి ఒక 150 కానీ 200 మందిని కానీ టాప్ లిస్ట్ని ఎంచుకొని నేను తీసుకోవడం జరుగుతుంది. ఈ 100లో ఈ హాజరు ప్రకారం 33 మంది అయితే ఉమెన్స్ ఉండాలి. ఏ కేటగిరీ కానీ ఎస్సీ ఎస్టీ పిహెచ్సి ఏ కేటగిరీ అయినా 33 మంది ఉంటే ఈ వర్టికల్లో మనం ఎలా చెప్పే విధంగా ఇక్కడ జనరల్లో సపరేట్గా ఉండొచ్చు. మళ్ళా ఈ వర్టికల్లో సపరేట్గా ఎస్సీ వాళ్ళకి 15% ఈ జనరల్లో ఉద్యోగం పుట్టినా ఈ ఎస్సీ సంబంధించిన రిజర్వేషన్లో సపరేట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ హార్జెంటల్లో మాత్రం అలా ఛాన్స్ లేదు. మీకు ఇందులో ఆల్రెడీ 33 ఈ 100 పోస్టులలో 33 పోస్టులు ఆల్రెడీ ఉమెన్స్ ఉంటాయి. టాప్లో ఉమెన్స్ ఉంటే ఇక సపరేట్గా నీకు 1/3 సపరేట్ నింపాల్సిన అవసరం లేదు. ఈ 100 పోస్టులలో ఉమెన్స్ 15 మంది ఉండాలని అంటున్నాం. 1/3 రిజర్వేషన్ ప్రకారం 100లో 15 మంది టాప్ స్కోరర్, ఇంకో 15 మంది ఉంటారు కదా. అయితే వాళ్ళు 150 కానీ 200 కానీ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత 100, 99, 98, 97 ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా. ఈ మేల్ క్యాండిడేట్స్ ని తీసేసి వాళ్ళ ఈ 15 మంది పిలిచారు కదా. 33 కదా, 33లో 15 మంది ఉంటే ఇంకో 18 మందిని యాడ్ చేయాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఇంప్రూవ్ అనమాట. ఇంకో 18 మంది టోటల్ గా 33 ఉమెన్స్ వచ్చినాక చూసుకుంటారు. ఈడబ్ల్యూఎస్ ప్రకారం రిజర్వేషన్స్ 10%. ఓకే, 100లో 100 పోస్టుల్లో 10% అంటే 10 పోస్టులు వస్తాయి. ఈ 10 పోస్టుల్లో ఉమెన్స్ ని ఎలా ఫిల్ చేస్తారు? 1/3 కాబట్టి ఈ 10లో 3 పోస్టులు వస్తాయి అనమాట. ఈ జనరల్ 7 కదా. ఈ 7 పోస్టులో జనరల్ లో మేల్ ఉండొచ్చు, ఫీమేల్స్ ఉండొచ్చు. ఈ హార్జెంటల్లో జనరల్ లో మేల్ ప్లస్ ఫీమేల్ 7 పోస్టులు. ఈ 7 పోస్టుల టాప్ స్కోర్లో ఉమెన్స్ 3 ఉన్నారనుకో, 3 ఉమెన్స్ మేల్స్ ఉన్నారనుకో, వాళ్ళు సపరేట్ గా 1/3 ఫీమేల్ ఉన్నారు కదా. ఈ హార్జెంటల్లో ఈ 1/3 ఫీమేల్ ప్రకారం ఈ 7 ఈ ప్లస్ 3 అని చెప్పేసి ఉంటారు కదా. ఈ 3 ఫిల్ చేయాలన్నమాట. ఈ 7లో 3 ఆల్రెడీ ఉమెన్స్ వచ్చారు కాబట్టి ఇంకా 3 ఉన్నాయి కదా. వాటిని జనరల్ గా నింపే అవకాశమే ఉంది. కానీ 1/3 రిజర్వేషన్ ప్రకారం సపరేట్ గా అయితే ఉమెన్స్ అయితే ఫిల్ చేసే అవకాశం ఇందులో అయితే లేదు.